ఇది కంటిన్యూషన్లో ఇంకొక సవాల్ కూడా వేశారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తారో జగన్మోహన్ రెడ్డి వస్తారో చూస్తా, జూరాల నుంచి 80 టీఎంసీలు ఖచ్చితంగా ఎత్తుకొస్తా అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ హరీష్ రావు ఇస్తే రిలేటివ్ గా కంపారేటివ్ స్టడీ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఏది న్యాయమని ప్రజలు తేల్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరు అదరగొడుతున్నారు, ఎవరు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కూడా నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 74% లిటరేటర్ ఉన్నారు. దాదాపు 50% మంది ఛానల్స్ పేపర్ల ద్వారా ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ హరీష్ ప్రజెంటేషన్ తోటి ఇంకొంత వాస్తవం తెలిసేటువంటి అవకాశం. సార్ ట్రిబ్యునల్ అంటే నా పాయింట్ ఏంటంటే ట్రిబ్యునల్లో రెగ్యులర్ వాదనలు జరుగుతూనే ఉంటాయి. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడుకి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడండి మనకు రావాల్సినటువంటి వాటా గురించి అని చెప్పేసి. బట్ ద పాయింట్ ఏంటంటే టీఎంసీలు 299 టీఎంసీలు ఒప్పుకొని తెలంగాణకు మరణ శాసనం రాశారు. ఇది శాశ్వతంగా రాసేటువంటి శాసనమేనా? స్టిల్ రెగ్యులర్గా చర్చలు జరుగుతున్నా, రెగ్యులర్గా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నా. సో నాకు తెలిసి శాశ్వత మరణ శాసనం మాత్రం అనిపించదు. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పాయింట్ అంటదేమో, అంటే మాకు ప్రాజెక్టులు లేవు కాబట్టి కట్టుకోవడానికి, సో ఈ పాయింట్ వరకు మేము ఒప్పుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ప్రాజెక్టులు నిర్మించుకున్న తర్వాత మాకు ఇప్పుడు వచ్చే 90 టీఎంసీల నుంచి ఆ తర్వాత 120 టీఎంసీలు, ఆ తర్వాత 300 టీఎంసీలు, అట్లా తర్వాత 599 టీఎంసీలు అట్లా పెంచుకుంటూ పోదాం అన్నటువంటి ఉద్దేశంతో మేము నిర్ణయానికి వచ్చాం కావచ్చు అన్నటువంటి పాయింట్ని ఏమైనా రేజ్ చేస్తుందా? ఆ పాయింట్ రేజ్ చేస్తే ఈ పాటికి తెలంగాణ నష్టపడదు. ఎందుకంటే 510 టీఎంసీలు లేదా 520 టీఎంసీలు అంటే ఈ పాటికి 520 టీఎంసీలు తీసుకెళ్లేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆంధ్ర ప్రభుత్వం పూర్తి చేసి ఉన్నది. తెలంగాణలో 299 కూడా చేయలేదు. ఒకటి. రెండోది, హరీష్ రావు 1 year కి అనుకుంటే ఇప్పటికి అది సంతకం పెట్టాక రేపు బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు అదే దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది తెలంగాణ 299 టీఎంసీలకే. రేపు బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతున్నాయి. వాదనలు జరిగిన తర్వాత అవార్డు చేస్తే ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, నికర వాటర్ నిల్వ 811 కాదు 1105, తర్వాత మళ్ళీ తిరిగి వాడుకున్నటువంటి నీళ్లు అన్ని కలిపితే అని చెప్పేసి అన్నది. కాబట్టి 1105 అయితే ఇంకా పెరుగుతుంది. కాబట్టి 70% నీళ్లు మాకు 1105 నుంచి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. అది అవార్డు జరిగేంత వరకు కొన్ని ట్రిబ్యునల్స్ ముందర 20-21 ఏళ్ళు కూడా వాదనలు జరిగినాయి. మరి ఈ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేంత వరకు ఈ నష్టం జరుగుతూనే ఉంటుంది తెలంగాణకు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కృష్ణా ప్రాజెక్టులు మొత్తం మీద అది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇనాగరేషన్ చేసినటువంటి ప్రాజెక్టులు, పునాది రాయాల్సిన ప్రాజెక్టులు 12 ఏళ్ళు గడిచిపోయింది. కానీ కాళేశ్వరం వితిన్ 4 years కంప్లీట్ చేశారు, 3 years కొలాప్స్ అయింది. ఇది బాగా బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడేసింది. వాస్తవానికి అది సక్సెస్ అయి ఉంటే ఉత్తర తెలంగాణలో నీటిపారుదల ఇదేమైనా బూమరాంగ్ అయిందా సార్? ఇదేమైనా బూమరాంగ్ అయింది. ఎందుకంటే కాళేశ్వరంకి 1,00,000 కోట్లు పెట్టి దాన్ని వృధా చేశారు. పాలమూరు రంగారెడ్డికి పెట్టాల్సిన కాడ పెట్టకుండా ఇంకొక దగ్గర పెట్టి, సో అది కూడా వ్యయం వృధా జరిగింది. మోరోవర్ పాలమూరుకు అన్యాయం జరిగిందన్నటువంటి వాదనను బలంగా తెరపైకి కేసీఆర్ తీసుకొస్తే ఈరోజు పాలమూరు బిడ్డలకు నా ఊరు నా గడ్డ నేనెందుకు అన్యాయం చేస్తా, తాను కూడా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు కదా తను సొంత జిల్లాకి ఏదో ఒకటి చేసి. సో ఈ విషయంలో కొంత రేవంత్ రెడ్డి నిన్న సక్సెస్ అయినట్టు అనిపిస్తోందా? బూమరాంగ్ అయిందా బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాకు నేను మొత్తం డెవలప్ చేస్తాను ఎంపీకి వచ్చాడు కేసీఆర్. అవును, అప్పుడు ఎంపీగా ఉన్నారు కేసీఆర్. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, అప్పుడు ఎంపీగా అయినప్పుడు నేను మొత్తం నాకు వదిలేయండి పాలమూరు డెవలప్మెంట్ అని అన్నాడు. అవును. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయినాయి. కాబట్టి 10 ఏళ్లలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఈ మాట అన్నావు, 10 ఏళ్లలో ఏం చేసినావు అంటే దానికి జవాబు లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా బూమరాంగ్ అయిందో కాలేదో మనం ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ డిఫెన్స్లో ఉంది నీటి ప్రాజెక్టుల విషయంలో. అది కొంతమేరకు దాన్ని యుద్ధం చేయాలి అని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ తీసుకున్నటువంటి రేపు బహిరంగ సభలు పెడతాం అనేటువంటి విషయంలో ఇవాళ అనుకున్న రెస్పాన్స్ వస్తుందా లేదా అనేటువంటిది ఇవాళ వీటిని బట్టే ఉంటుంది. ఎవరిది కరెక్ట్ అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే జనరల్ ఎట్లా చూడొచ్చు సార్ ఇప్పుడు? తర్వాత రెండోది కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ ఏమిటంటే మేము వచ్చి 2 ఏళ్ళు అయింది అనేది ఒకటి. 2 ఏళ్లలో మేము 7,000 కోట్లు ఖర్చు చేసాం అంటున్నారు. 7,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ
రెండేళ్లనే మేము వాళ్ళు 10 ఏళ్ళు చేయకపోతే మేము 2 ఏళ్ళు ఎట్ట చేస్తాం అనేది కూడా మళ్ళీ కాంగ్రెస్ ఫేవర్ గానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఉమ్, కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా రిలేటివ్ గా గోదావరి జలాల మీద చేసినటువంటి కాళేశ్వరం మీద చేసిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయలేదు. చేయని దాని మీద ఇష్యూ చేసి ఇవాళ అఫెన్స్లకు రావాలని బీఆర్ఎస్ అనుకుంది. ఉమ్, కాళేశ్వరం విషయంలో డిఫెన్స్ లో పడ్డది వాస్తవమే. ఉమ్, ఎందుకంటే ఓడిపోవటానికి వన్ ఎమాంగ్ ప్రైమ్ 6 కాజెస్ అదొక కాజ్ ఉమ్, ఆనాడు టిఆర్ఎస్ ఓడిపోవడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి. ఉమ్. ఇవాళ మళ్ళీ కృష్ణా ప్రాజెక్టుల మీద దాన్ని ఇష్యూ చేద్దామంటే ఇవాళ విషయాలన్నీ బయటకు వస్తుంటే ఇంకా మరి బీఆర్ఎస్ అనుకున్నంత రేంజ్ లో వస్తుందని అనిపించట్లేదు. ఉమ్. ఇవాళ హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి ఏం ఆన్సర్ చెప్తుందో తెలిసిన తర్వాత అప్పుడు మనకు వన్ సెకండ్ సత్యం గారు, 1 సెకండ్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే. కంబోజ్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ నైతిక హక్కుతో మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు అని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నిన్న రేవంత్ రెడ్డి సభలో అడిగారు. సమాధానం చెప్పడానికి సభలో ఎవరు లేరు, మీరు లేరు, అటు భారతీయ జనతా పార్టీ నాయకులు లేరు. అసలు ఎందుకు సభను బైకౌట్ చేయాల్సి వచ్చింది? స్పీకర్ మీద అలిగి సభను బైకౌట్ చేస్తే ప్రజలకు అన్యాయం చేసినట్టు కాదా? తెలంగాణ ప్రజలకు మోరోవర్ నీళ్ల గురించి కదా మాట్లాడేది. ఈ పాయింట్ లేవనెత్తింది కూడా కేసీఆరే కదా. మరి సమాధానం వినకుండా ఎందుకు సభ నుంచి వెళ్ళిపోయారు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే గుడ్ ఆఫ్టర్నూన్ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, మీరు 21 డిసెంబర్ ప్రెస్ మీట్ తర్వాతనే మీరు అసెంబ్లీ పెట్టారు. ఇవాళ ప్రెస్ మీట్ పెడితేనే ఆ అంశం మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీ మినిస్టర్లు నిద్రపోయారు, మీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మేము వాకౌట్ చేయడానికి కారణాలు ఏంటంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అసెంబ్లీలో మాట్లాడితే మాకు మైక్ ఇవ్వకుండా మేము వాకౌట్ చేశాం. మేము మీరు ఆ టైంకి చేయండి, ఒక గంట సేపు ఒక రోజు వాకౌట్ చేసేయండి. పూర్తి సెషన్ ఎందుకు వదిలేశారు? సెషన్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి 4-5 అంశాలు ఉన్నాయి. ఇది ఒకటే అంశం కాదు. మేము ఏమంటున్నామంటే 15వ తారీఖు వరకు కాళేశ్వరం మీద, పాలమూరు రంగారెడ్డి మీద మీరు చర్చ పెట్టండి, మేము రెడీ అని చెప్పినాం. వాళ్ళు 5వ తారీఖు వరకే 7వ తారీఖు వరకే చర్చ పెడుతున్నారు. నేను ఇంకో మాట ఏం చెప్తున్నంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 2015-16 నుంచి అప్ టు డేట్ ఇప్పటి వరకు వాళ్ళ ఇరిగేషన్ శాఖలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేసి ఏదో ప్రజెంటేషన్ ఇచ్చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే నిద్రపోయారు. మేము ఇప్పటికీ ఒకవేళ వాళ్ళు స్పెషల్ సెషన్స్ పెడితే కేసీఆర్ గారు వస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు ఆడలేక మధ్యలో జరగంటారు. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నేను ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఆడలేక మాటకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ సభ నుంచి పారిపోయింది అంటోంది కాంగ్రెస్ పార్టీ. తప్పు. నేను ఏమంటున్నానంటే ఒక టైం మీకు టైం ఇస్తే ఆ క్లియర్గా చెప్తాను. నేను ఏమంటున్నానంటే 1978-79 ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది. మేము వచ్చినటువంటి 10 సంవత్సరాలు 2017లోనే మేము ఆ పాలమూరు రంగారెడ్డికి ఫండ్స్ అలిగేషన్ చేసినాం, ఖర్చు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అంతా ఇంత కాదు. 80 సంవత్సరాలుగా రంగారెడ్డికి, పాలమూరుకు, ఇవాళ నల్గొండకు నీళ్లు కృష్ణా బేసిన్ లో రావాల్సిన ఒక్క వాటా ఇవ్వకుండా పోయినరు. ఎన్ని టీఎంసీలో నీళ్లు రావాలనో కాంగ్రెస్ కృష్ణా బే ఇప్పుడు ఇంట్లో ఉన్న నీళ్లు వాడుకుంటారా, ఊరవతల చెరువులో ఉన్న నీళ్లు వాడుకుంటారా? ఇంట్లో బావిలో ఉన్న నీళ్ళే వాడుకుంటారు కదా. సో మరి ఎందుకు తెలంగాణ తెలంగాణ టెరిటరీలో ఉన్నటువంటి తెలంగాణ సోర్స్ వదిలేసి ఏపీ తెలంగాణ నీళ్లు పంచే కాడికి వెళ్ళి అవుట్ ఆఫ్ ది బార్డర్కి వెళ్ళి నీళ్లు తీయాల్సినటువంటి అవసరం వచ్చింది? జూరాల నుంచి నీళ్లు తీసుకునే సోర్స్ ఉండగా మీరు జూరాల నుంచి ఎందుకు తీసుకోలేకపోయారు? సో ఇది జూరాల దగ్గర నిర్మిస్తే కేవలం 5,000 కోట్లతోటి అంచనాతోటి పని అయిపోయేది. 37 పంపులకు 10,000 కోట్లకు పెంచారు. సో 5,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నది రాత్రి ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్. సోర్స్ని ఎందుకు వదిలేసి వేరే సోర్స్కి వెళ్ళారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడింది శుద్ధ అబద్ధము. ఈ అబద్ధాన్ని సభలో నుంచి మాట్లాడితే బాగుండేది కదా. నేను ఒక మాట చెప్తున్నా. డిపిఆర్ కన్క్లూజన్ లో ఏముందంటే ఇప్పుడు జలవనరుల శాఖలో ఉన్నటువంటి నిపుణులతోని మేము డిపిఆర్ తయారు చేశాము. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక జూలార్ నుంచి మాట్లాడుతున్నారు.